నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఈ వేకుజామున ప్రభా తండ్రిని వాక్యం వినడానికి, నేను పాటలు పాడుకోవడానికి, స్తుతించడానికి, అపోస్తుల విశ్వాస ప్రమాణము చెప్పుకోవడానికి నాన్న మీరు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు వందనాలు. అయోగ్యురాలను, ఏ యోగ్యత లేనటువంటి నన్ను కూడా ఇంతవరకు నాయన నీవు కాపాడుతూ వచ్చావు, ప్రమాదాల నుంచి తప్పించావు, అనారోగ్యాల నుంచి తప్పించావు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. జీవంగల దేవా, జీవాధిపతి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పుడు ప్రభా నీ దాసుల ద్వారా వర్తమానము మాకు అనుగ్రహించి ప్రభా, మరి 12 మంది ఉన్నాము. మీరే సహాయం చేసి మీరే కృప చూపించండి. ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్, సెల్ ఫోన్ ప్రాబ్లమ్స్, ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ తీసివేసి సాతాను క్రియలను బంధించమని నేను ఆ వాక్యాన్ని వినడమే కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి మాకు కృప దయచేయమని ప్రభా. దేవాయసయ్యను నేను బైబిల్ సత్యాలను బోధిస్తున్నారు. ఎంతకాలం నుంచో జూమ్ ప్రోగ్రాము నాయన తండ్రి అలా నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నది ప్రభా. కొంతమంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మానేస్తున్నారు. కొంతమంది మరలా క్రొత్త వారు వస్తున్నారు. ఆయన కూడా నాయన నీ యొక్క వాక్యము మాకు తక్కువ కానివ్వట్లేదు ప్రభా. నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నీ యొక్క కృపలో భద్రపరచమని, నీ యొక్క ప్రభా తండ్రి మరి మహిమైశ్వర్యంలో మా యొక్క వ్యక్తిగత అవసరతలను, ప్రార్థన అవసరతలను మీరు తీర్చమని, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని, ఆత్మలో చల్లారిపోయిన వారిని ఉద్యమంలో నడిపించమని ప్రభా నాయన మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది సందులో చేర్చుకోమని నజరేయుడైన శక్తిగా లేసి నమ్ములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ రాణి అమ్మగారు, గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. జాన్సన్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ తోట బాలస్వామి గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ తోట బాలస్వామి గారు బోర్న్ అగైన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక, సంఘ కాపరి మరియు వృత్తిరీత్యా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. వారు ఎంఏ, ఎంటీహెచ్ మరియు బిఈడి విద్యలను శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. పాస్టర్ బాలస్వామి గారి ప్రియ సతీమణి సహోదరి వెన్న రాణి గారు స్టాఫ్ నర్స్ గా సేవలు అందిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు మెతుషల బీబీఏ మరియు వారి చిన్న కుమారుడు పాల్ నిస్సి బాబు బీటెక్ విద్యలను అభ్యసించారు. పాస్టర్ బాలస్వామి గారు మనసులకు ఆదరణ కలిగించే గాయకులు, ఆరోగ్యకరమైన విమర్శ, ఆసక్తిగా వినటం మరియు సత్య సిద్ధాంతాలను గ్రహించాలనే మక్కువ వారి హాబీలు. పచ్చి పులుసు మరియు ఆమ్లెట్ వారికి ఇష్టమైన వంటకాలు. పాస్టర్ బాలస్వామి గారు మరియు వారి ప్రియ కుటుంబం ఏలూరు జిల్లాలోని బొద్దులపల్లిలో నివాసం ఉంటున్నారు. వారు కూడా తరచుగా మన మధ్యలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. దయచేసి మీట్లోనే ఉంటూ వాక్యాన్ని మీ సమయాన్ని వారికి అప్పుతుంది. గుడ్ మార్నింగ్, వెల్కమ్. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వినపడుతుందండి? వినిపిస్తున్నాను. ఓకే. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఎవరైనా చదవండి. ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనెయును ఫిలోతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చేస్తూ ఉన్నటువంటి హెచ్చరికను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఎందుకంటే సంఘములో దేవుని యొక్క వాక్యమును కలిపి చెరిపెడి వారు ఎంతో మంది ఉన్నారు.
పాస్టర్లు అనబడినటువంటి వారే దుర్బీజులై దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి ఉపదేశాలు చేసేటువంటి వారు సంఘములో వేళ్ళూనుకొని ఉన్నారు గనుక జాగ్రత్త పడాలి అని పౌలు గారు తిమోతితో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందులో భాగముగానే ఒక మాట మనం చదువుకున్నాం. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. కొరుకు పుండు ప్రాకినట్లు. నేను మొన్న ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి కటింగ్ ఈ పైన అంతా కూడా సకాని వరకు చెక్కేసినట్టుగా ఉంది. ఈ మధ్య ఒకవేళ స్టైల్ ఏమో అనుకున్నా నేను. ఆ వ్యక్తిని అడిగాను, ఏంట్రా బాబు ఇట్లా ఉంది, కటింగ్ ఏంటి మార్చావు అని అంటే, ఇది కటింగ్ కాదయ్య గారు, పేను కొరుకుడు అన్నాడు. పేను కొరుకుడు అట. అంటే ఆ వ్యాధి వాడికి అట్లా వచ్చింది. తెలియకుండానే ఆ వెంట్రుకలు అట్లా మరి పెరికివేయబడతా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు సంఘములో అనేకులు దేవుని యొక్క మాటలను కలిపి చెరిపేసేటువంటి వారిగా ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఆల్రెడీ కూడా హెచ్చరిక జరుగుతూ ఉంది. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో నుండి ఏది కూడా తీసివేయకూడదు, ఏది కూడా కొత్తగా తీసుకొచ్చి కలపకూడదు అని హెచ్చరిక చేస్తా ఉన్నప్పటికీ కూడా మనస్సాక్షికి లోబడకుండా, దేవుని చిత్తమును గ్రహించుకొనకుండా, వారి ఇష్టానుసారముగా దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ కాలక్షేపము చేసేటువంటి వారు అనేకులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని పౌలు గారు అలర్ట్ చేస్తూ ఉన్నాడు తిమోతిని. ఈ కొరుకు పుండు ప్రాకుతూ ఉన్నప్పుడు ఎవరికి తెలియకుండానే ఉంటది. అది అట్లా జరిగిపోతూ ఉంటది. అసలు గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉంటది. గ్రహించలేము ఆ కొరుకు పుండు ఉన్నది అన్నటువంటి సంగతి కూడా మనము గ్రహించలేనటువంటి వారముగానే ఉంటాం. ఇట్లా దేవుని యొక్క సువార్తకు విరోధముగా ప్రకటించేటువంటి వారు కూడా దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి తీసుకునేవారు మాట్లాడుతూ ఉంటారు. అబద్ధ బోధకులు ఎక్కడి నుంచో, వాళ్ళకి సపరేట్గా ఏమి గ్రంథం ఉండదు. ఈ బైబిల్లో నుండే తీసుకుంటారు, వక్రీకరిస్తారు, ఉపదేశము చేస్తారు. ఇలాంటి స్థితిలో మరి దైవ సేవకులే అనేక మంది ఉన్నప్పుడు వారు తమ యొద్దకు వచ్చేటువంటి విశ్వాసులను ఏ రీతిగా బలపరుస్తారు, స్థిరపరుస్తారు అనేటువంటి విషయము సందేహాస్పదంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నాడు, వారి మాటలు ఎట్లా ఉన్నాయట, కొరుకు పుండు పాకినట్లు ఉంటున్నాయి. వారిలో ఇద్దరు పేర్లు చెప్తున్నాడు, హుమెనైనును ఫిలేతును ఉన్నారు అంటున్నాడు. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు, పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయములో తప్పిపోయి ఉన్నారు. పునరుత్థానము గతించెను, పునరుత్థానం లేదు, ఇంకేమీ లేదు అంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ పునరుత్థానుడయ్యాడు యేసు అన్నటువంటి సంగతిని కూడా వారు గ్రహించలేనటువంటి వారుగానే ఉండిపోయారు. పైన 11వ వచనంలో ఏం చెప్తున్నాడు చదవండి ఒకసారి. 11వ వచనంలో ఈ మాట నమ్మదగినది ఏదనగా,
మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. అది ఆయనతో పాటు మనం కూడా చనిపోయినట్లయితే ఆయనతో పాటు బ్రతుకుతాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు చనిపోయాడు, తన ప్రాణము పెట్టాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనేటువంటి లేఖనమును బట్టి దేవుడు తన పరిశుద్ధిని కుళ్ళుబట్టనివ్వడు అనేటువంటి లేఖనమును బట్టి సమాధిలో నుండి యేసుక్రీస్తు ప్రభువుని 3వ దినమున లేవనెత్తాడు. పునరుత్థానుడయ్యాడు యేసు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు తప్పకుండా పునరుత్థానులు అవుతారు. కానీ ఇక్కడ పునరుత్థానము లేదు అని వీళ్ళిద్దరూ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అంటే సంఘమును ఎలా చెరుపుతూ ఉన్నారో అర్థం చేసుకోవాలి. మనలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సేవకులు కూడా నామకార్థమైనటువంటి సేవకులు, బ్రతక నేర్చినటువంటి సేవకులు వచ్చినటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను వారికి ఇష్టమైనటువంటి ఉపదేశము చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని పక్కకు నెట్టేటువంటి బిడ్డలుగా మరి సేవకులు ఉన్నారే వాళ్ళ కొందరు. అట్లాంటి వారి విషయంలో మనం జాగ్రత్త వహించకపోతే మనం కూడా వారితో ఏకీభవించినట్టయితే నిత్య నరకానికి వారసులం అవుతాము అనేటువంటి ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి అనేదే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు గారు తిమోతిని హెచ్చరిక చేస్తున్నాడు. 15వ వచనంలో ఏమంటున్నాడు? 15వ వచనంలో చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చూడండి ఎంత జాగ్రత్తలు చెప్తున్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే కనవరుచుకొనుము అంటున్నాడు. జాగ్రత్త పడమంటున్నాడు. ఇంతకుముందు మన పూర్వీకులు రాసినటువంటి ఒక పాటలో ఒక చరణం నన్ను బాగా ఆకట్టుకుంది. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపే. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపే. చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే. చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారులను చేరరాదయ్యా. సుఖభోగమిడిచి సత్యవాక్యము చాటరావయ్యా. సూత్రధారులను చేరరాదయ్యా. సుఖభోగమిడిచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండ కదలిరావయ్యా. కలుషాత్ములగు ఈ సిలువ శక్తిని చాటరావయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు. కండలను ప్రేమించుకేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా గమనించుదాం. సత్యవాక్యాన్ని సంతలో దులిపేశారట.
ఎప్పుడో జరిగిన సంగతులు కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి సంగతులు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి శరీరధారిగా కన్యమేరీ గర్భము ద్వారా వచ్చి మనలందరి కొరకు పాప విమోచనార్థమై సిలువలో బలి అయితే తిరిగి 3వ దినమున పునరుత్థానుడై లేస్తే వీళ్ళేమంటున్నారు? హిమనయును ఫిలేతును పునరుత్థానము లేదు, గతించిపోయినది అని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. విశ్వాసులైనటువంటి వారిని చెరిపేసేటువంటి వారు ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం మనకుంది. మనం ఎప్పుడు జాగ్రత్త పడతాము అంటే వివేకము మనం కలిగి ఉన్నప్పుడే జాగ్రత్త పడతాం. వివేకము లేనప్పుడు మనం జాగ్రత్త పడేటువంటి అవకాశము లేదు. అట్లానే మోసపోతాం. ఏదైనా వనములో వాళ్ళు ఎలా అయితే ఆదాము అవ్వలు మోసపోయారో అలానే మనము కూడా మోసపోతూనే ఉంటాం. అవ్వ చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? ఎందుకు తిన్నావు నేను వద్దన్నటువంటి పండును అన్నప్పుడు సర్పము నన్ను మోసపుచ్చగా నేను తిన్నాను అంటుంది. సర్పము నన్ను మోసపుచ్చగా నేను తిన్నాను అంటుంది. దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకు? ఆదాముకి ఏం చెప్పాడు? ఈ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలమును తినకూడదు, దానిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని గట్టిగా ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఆ ఆజ్ఞను అతిక్రమించారు వాళ్ళు. ఇలాగ వారు పాపము చేశారు. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఆదాము అవ్వలు పాపము చేసి పండు తిన్నారా, పండు తిని పాపము చేశారా అంటే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక సమాధానం చెప్పండి. పండు తిని పాపము చేసి పండు తిన్నారండి. ఎస్, పాపము చేసి పండు తిన్నారు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము కదా. ఆజ్ఞను అతిక్రమించి ఆ వద్దు అన్నటువంటి పండును వాళ్ళు తిన్నారు. చేశారని చెప్పింది సర్పము నన్ను మోసపుచ్చగా. సర్పము మోసపుచ్చడానికి గల కారణం ఏంటి? అక్కడ దేవుని యొక్క సన్నిధి నుండి పడద్రోయబడినటువంటి సాతాను కదా. సాతాను కాదు, సాతానుని దేవుడు సృష్టించలేదు. దేవుడు దూతలను తనకు పరిచర్య చేయటానికి దూతలను ఏర్పాటు చేసుకుని ఉంటుండగా దేవుని యొక్క సింహాసనమును ఆశించినటువంటి ఆ లూసిఫర్ అనేటువంటి ప్రధాన దూత పడద్రోయబడ్డాడు. దానితో దేవుని మీద కోపగించుకొని దేవుని ప్రజలమైనటువంటి మనతో పాపము చేసేటట్టుగా ప్రేరేపిస్తూ రకరకాలైనటువంటి రీతుల్లో సంఘాన్ని మభ్యపెడుతూనే ఉన్నాడు సాతాను. ఇది మనం గ్రహించకపోతే సత్యవాక్యమును మనం గ్రహించలేనటువంటి వారముగానే ఉంటాం. అక్కడ చూడండి ఎంత దేవుడేమో మీరు చస్తారు అని చెప్తే నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అని అంటే మీరు చావనే చావరు. బోధ చూడండి, చెరిపేటువంటి బోధ. అది ఏదైనా వనములోనే ప్రారంభమైంది ఈ బోధ. మీరు చావనే చావరు అని చెప్పేటప్పటికే ఇంకా ఆసక్తి కలిగింది. వివేకము గనక అవ్వ ఆ రోజున కలిగి ఉంటే దేవుని యొక్క ఆ ఆజ్ఞను పాటించి ఉండేది. ఈ తోటలో ఏ చెట్ల ఫలమునైనా తినవద్దు అని దేవుడు మీతో చెప్పానా అని ప్రశ్న వేసినప్పుడు అసలు దేవుడు మీతో చెప్పానా అంటే ఇప్పుడు మాట్లాడేది ఎవరు అనేటువంటి ఆలోచన కూడా చేయలేదు.
వెంటనే సమాధానం చెప్పింది, ఇదిగో తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలము మాత్రం తినవద్దు, తింటే మేము చనిపోతామని చెప్పాడు దేవుడు. చూడండి ఎలా చెప్తుందో. దేవుడు అవ్వకు చెప్పలేదు, ఆదాముకు మాత్రమే చెప్పాడు. అప్పుడు అవ్వ ఇంకా సృష్టింపబడలేదు. సరే, ఆదాము చెప్పాడు అనుకుందాం. అవ్వకు వద్దు అన్నప్పుడు దాని జోలికి పోవటం పద్ధతి కాదు కదా. వివేకము లేకుండా సంభాషణ కొనసాగింది. ఇది నిజమా అని ప్రశ్నించింది. చూడండి ఎంత మరి టెక్నిక్ గా సాతాను అవ్వతో మాట్లాడడం ప్రారంభించిందో. ఎలర్ట్ చేసిందనమాట. సాతాను చెప్పేటువంటి ఉపదేశానికి చెవి యొగ్గేటట్టుగా ఆ మాటను చెప్పింది. ఇది నిజమా? మనం కూడా అనుకుంటాం ఏదో ఒకటి, ఇది నిజమా అంటే ఏదో దీని వెనకాల ఏదో ఎంతో బ్యాక్గ్రౌండ్ నుండి ఉంటుంది అనేటువంటి ఆ ఆలోచనతో మనం ఎలర్ట్ అయిపోతా ఉంటాం. అలాగే ఎలర్ట్ చేసింది అవ్వను, తన వైపుకు ఆకర్షించుకుంది. ఇంకా ఆ మాటలు, మీరు చావనే చావరు అంది. ఇది తింటే, ఈ ఫలము తింటే మీ నేత్రములు తెరవబడతాయి అని చెప్పేసి. నేత్రములు తెరవబడును, మీరు దేవతల వలె ఉందురు. దేవతల వలె ఉంటారు. మీరు దేవతల వలె మీరు ఉండటం దేవునికి ఇష్టం లేక మిమ్మల్ని తినవద్దు అన్నాడు అని. చూసారా ఎంత అబద్ధ బోధ చేసిందో. అవ్వకు అది సత్యమైనటువంటి బోధగా కనపడింది. అందుకని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది, పండు తినింది. తాను తినటం మాత్రమే కాదు గాని తన భర్త అయినటువంటి ఆదామునకు కూడా అందించింది. ఈ రీతిగా వారి ఇరువురు కూడా దేవునికి దూరమైపోయారు. ఎందుకంటే వారు పాపము చేసినటువంటి వారు గనుక. పాపమునకు పరిశుద్ధతతో పొత్తుండదు, చీకటికి వెలుగుతో పొత్తుండదు. కాబట్టి వారు ఆ ఏదైనా వనములో నుండి బయటకు గెంటి వేయబడ్డారు. దానికి గల కారణం ఏంటంటే దానిలో జీవవృక్ష ఫలము ఉంది. జీవవృక్షము ఆ ఫలము ఫలించేటువంటి ఆ చెట్టు ఒకటి దానిలో ఉంది. ఒకవేళ వాళ్ళు తమ యొక్క అవిధేయతను, తన పాపమును ఒప్పుకోకుండా వారు కప్పుకుంటూ ఆ ఫలమును గనక తింటే యుగయుగాలు జీవించే ఉంటారు. కాబట్టి వీరిని వారి యొక్క తప్పు తెలుసుకునేటట్టుగా చేయాలి అని దేవుడు ఏదైనా వనములో నుండి గెంటి వేశాడు. దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపముతో సహవాసము చేసేటువంటి వాడుగా. ఇవాళ సంఘము ఎలా ఉంది? పరిశుద్ధమైనటువంటి సంఘము అని అనుకుంటున్నాం కానీ ఈ సంఘములో ఎంత అపవిత్రత చోటు చేసుకుని ఉంటుందో, అపవాది అయినటువంటి సాతాను ఎంతగా మభ్యపెడుతూ ఉన్నాడో మనల్ని అని మనం గ్రహించుకోలేనటువంటి వారముగా ఉంటున్నాం. దేవుని యొక్క సేవకులు హెచ్చరిక చేశారనుకోండి, గద్దించారనుకోండి, బుద్ధి చెప్తున్నారనుకోండి, వాక్యము ద్వారా బుద్ధి చెప్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిక చేస్తున్నప్పుడు లోబడేటువంటి స్వభావము లేక, ఇదిగో ఆనాడు ఏదైనా వనములో ఎలా అయితే లూసిఫరు ఆదాము అవ్వలను మోసపుచ్చాడో అలాగనే సంఘములో నుండి బయటకు వచ్చేస్తున్నారు. ఇవాళ సత్యవాక్యమును విడిచిపెట్టి అసత్యము వైపుకు మళ్ళుతూ ఉన్నారు. అదిగో అట్లా మళ్ళినటువంటి వారే ఇక్కడ ఇద్దరు గురించి మనకు ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాడు దేవుడు. విమెనైనను ఫిలేతును ఉన్నారు. వారు ఏం చేశారట? సత్యము విషయము తప్పిపోయారు. మనం ఏంటి? వాస్తవముగా అసత్యములో ఉన్నాం. మనం అసత్యములో ఉన్నటువంటి మనము సత్యములోనికి వచ్చాం. ఇదెంత గొప్ప సంగతి అసలు. మేము కూడా ఇంతకు ముందు మరి మతము అనేటువంటి బంధకాలలో ఉన్నాం.
మా నాన్నగారు 38 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్ చర్చిలో ఉపదేశిగా పనిచేశారు. 38 సంవత్సరాలు. మేము కూడా ఆయన యొక్క ఉపదేశాన్ని వింటా ఉండేవాళ్ళం. కానీ ఆయన చేసినటువంటి ఉపదేశం చాలా డెడికేటెడ్గా ఉంది. నిస్వార్థంగా ఆయన పనిచేశారు. ఆయన యొక్క నిస్వార్థ కృషి ఫలితమే ఇవాళ దేవుడు మా కళ్ళు తెరిపించాడు, మా మనోనేత్రములను తెరిపించాడు. దేవుడు సత్యములోనికి అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మతం అనేటువంటి బంధకాలను తెంచివేసి మమ్మలను సత్యములోనికి నడిపించాడు. మేము ఏ సత్యమైతే గ్రహించామో, ఏదైతే సత్యము కాదు అని గ్రహించామో ఆ సత్యమును గురించే ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా మరి కృషి చేయగలిగితే అనేకులు నిత్య నరకానికి వెళ్లకుండా మనము తప్పించగలిగినటువంటి వారం అవుతాం. నాకెందుకులే అని ఇవాళ చాలా మంది నిర్లక్ష్యముతోనే ఉంటున్నారు. నాకెందుకు అనంటే కేవలం సంఘములో పాస్టర్ గారు మాత్రమే సువార్తను ప్రకటించి వాక్యమును బోధించటం కాదు, గాని సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. యేసు ప్రభు అని నువ్వు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో నువ్వు విశ్వసించినప్పుడు సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అనేది మనం గుర్తెరగాలి. ఈ గుర్తెరిగినప్పుడే ఆత్మలను గురించినటువంటి ఆ బోధ, ఆ ఆవేదన మనకు అర్థమవుతుంది. ఆ ఆకలి, దేవుడు ఎంతో ఆకలితో ఉన్నాడు. మనమందరం కూడా రక్షించబడాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. పౌలు గారు కూడా అంతిగే అన్నాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయంలో నేను దేవునికి చేయు ప్రార్థనయును అయి ఉన్నది అన్నాడు. కాబట్టి రక్షణ లేనటువంటి వారి కొరకు మనం ఎంతగానో మరి ప్రార్థన చేయాలి అంటే మనకు అభిలాష ఉండాలి. రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందాలి అనేటువంటి ఆ అభిలాష మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ అభిలాష మనం కలిగి ఉంటామో వారికి సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఆ భారము అనేది మనలో మోపబడతా ఉంటుంది. ఆ భారము, ఆత్మల భారము మనం కలిగి లేకపోతే సంఘము మోసపోయేటువంటి స్థితిలో ఉంటుంది. మనము కూడా ఆ మోసపోయేటువంటి జాబితాలో ఉండిపోతామేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అందుకనే తిమోతిని హెచ్చరిక చేస్తున్నాడు పౌలు. వీళ్ళు ఏం చేశారట? కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. విశ్వాసాన్ని జరుపుతున్నారు. నేటి దినాల్లో కూడా చూడండి, వెధవలు కొంతమంది మరి అమ్మఒడి అని అంటున్నారు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉంటున్నారు. సత్యాన్ని గ్రహించుకున్నారు, మళ్ళీ గర్వాపసి అనేటువంటి పేరుతో ఈ సత్యము నుండి మళ్ళీ అసత్యములోనికి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉన్నారు. అలాంటి బోధలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంతో మందిని మరి మోసము చేస్తూ నిత్య నరకానికి దగ్గర చేస్తూ బోధలు కొనసాగుతూ ఉన్నాయి. పునరుత్థానం లేదు అని వీళ్ళిద్దరూ చెప్తున్నారు. అది ఎప్పుడో గతించిపోయింది. పునరుత్థానం లేకపోవటం ఏంటి? బైబిల్ పునరుత్థానం ఉంది అని కదా ఖచ్చితంగా చెప్తుంది. యేసు పునరుత్థానుడు అయ్యాడు గనుక యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఉపవాడు కూడా పునరుత్థానుడవుతాడు. మరి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు పునరుత్థానులు అవ్వరా అంటే అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి మెలికను మనం అర్థం చేసుకోవాలి.
యేసునందు నువ్వు విశ్వాసం ఉంచకపోయినా తిరిగి పునరుత్థానమవ్వాల్సినటువంటి అగత్యము ఉన్నది. అయితే ఈ పునరుత్థానము 2 రకాలుగా మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తాం. ఒకటి జీవ పునరుత్థానం అయితే మరొకటి మరణ పునరుత్థానం. పునరుత్థానం అవుతాం కదా అనేటువంటి ఆ విశ్వాసము, నీ విశ్వాసము వ్యర్థమవుతుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పునరుత్థానమే అయితే అది జీవ పునరుత్థానం అయితే ప్రయోజనకరం నీకు. అది ఒకవేళ మరణ పునరుత్థానం అయితే యుగ యుగాలు కూడా వేదనే. అలాంటి వేదనకరమైనటువంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను విడిపించాలి అని ఎప్పటికైనా నీ అవిధేయతలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తావని దేవుడు నిత్యము కూడా దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన చాపినటువంటి చేతులను మనం నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. ఆయన కవిగిటిలోనికి వెళ్ళడానికి మనము నిర్లక్ష్యము చేస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఎవడు ఎన్ని చెప్పినప్పటికీ కూడా పునరుత్థానము ఉన్నదని చెప్పినా లేదు అని ఒకవేళ వాదించినా స్థిరమైనటువంటి పునాది ఇక్కడ ఉన్నది అంటున్నాడు. ప్రభువు తన వారిని ఎరుగును అనున్నది. దేవుడు తన వారిని ఎరుగును. అయితే తన వారిని ఎరుగును. జగత్తుకు పునాది వేయబడకమునుకు క్రీస్తు యేసులో తండ్రి అయినటువంటి దేవుడు ఎందరినైతే ఏర్పరచుకున్నాడో వారందరినీ కూడా ఆయన ఆకర్షించుకుంటాడు. ఆయా సమయమును బట్టి, సందర్భమును బట్టి. జగత్తుకు పునాది వేయబడకమునుకు ఏర్పరచుకున్నాడు క్రీస్తు యేసులో తండ్రి అయిన దేవుడు. అయితే ఎవరెవరు తండ్రి అయిన దేవుని చేత క్రీస్తు యేసులో ఏర్పాటు చేయబడ్డారో మనకు తెలియదు. అందుకని సువార్తను అనుదినము కూడా ప్రకటించమంటూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది అవిధేయులుగానే ఇంకా జీవిస్తూ ఉన్నారు. ఎంతో మంది పరిశుద్ధాత్మను దూషిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. రాధా మనోహర్ దాస్ అనేటువంటి వాడు అసలు నోరు, వాడి నాలుక అది తాటి పట్టె అన్నట్టుగా ఉంటుంది. ఏ రకముగా మరి దూషిస్తా ఉన్నాడు. కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, బొక్కల డాక్టర్ ఒకడు, ఇట్లాంటి వాళ్ళు కొందరు ఏం చేస్తారు, సత్యమును అసత్యముగా మార్చి తమ వైపుకు ఆకర్షించుకునేటట్టుగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించుకుంటూ అనేకులను, దేవుని యొక్క ఏర్పాట్లో ఎవరున్నారో మనకు తెలియదు కనుక అనేకులకు దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది. హెచ్చరిక చేయాల్సిన బాధ్యత ఉంది. గద్దించవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకని ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనున్నది దానికి ముద్రగా ఉన్నది అన్న. స్థిరమైన పునాది అదే. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును కూడా దుర్నీతి నుండి తొలగిపోవలెను. దుర్నీతి నుండి తొలగిపోనప్పుడు నువ్వు ప్రభువు నామమును ఒప్పుకొని ఏంటి ప్రయోజనం? కల్వరి సతీష్ గారు ఒకరోజు ఒక వాక్యంలో చెప్తూ ఉండగా విన్నాను నేను. ఆయన అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడట. ఆయన ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సతీష్ గారికి చెప్తున్నాడట, ఒక ఆమెను చూపించి, షీఈ్ మై 5th వైఫ్ యు నో అన్నాడట.
షీ ఈజ్ మై 5th వైఫ్. ఈమె నా 5వ భార్య అని ఎంతో ఘనంగా చెబుతున్నాడట. 5గురు భార్యలను చేసుకోమని ఉందా, లేదంటే 2ని చేసుకోమని ఉందా బైబిల్లో? చూసారే ఎట్లా సంస్కృతి అనేటువంటిది, సాంప్రదాయాలు మట్టి గలిసిపోతా ఉన్నప్పటికీ కూడా గ్రహింపు లేనటువంటి వారముగా మనం ఉంటున్నాం. ప్రభువునందు ప్రియులారా, అనుదినము కూడా మనము సంఘాన్ని, మనలను మనము పరీక్షించుకొనకుండా ఉంటే దేవుని యొక్క ఉగ్రతకు సమీపముగా ఉన్నట్టుగా ఉంటాం. దేవుని యొక్క రాజ్యానికి సమీపస్తులుగా ఉండవలసినటువంటి మనము సత్యము విషయము తప్పిపోతున్నాం. అనేకులు నేటి దినాలలో ఈ మతాలు అనేటువంటి చిచ్చు పెట్టి అనేకులను దూరం చేస్తూ ఉన్నారు. అయినను ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు అందరి కొరకు కూడా చేతులు జాపుతూ ఎదురు చూస్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనలను మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి విషయంలో దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడలక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే కనబరుచుకున్నటకు జాగ్రత్త పడాలి అంటున్నా. నేటి దినాలలో క్రైస్తవులు అనబడినటువంటి వారు ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు చేతులు ఊపుకుంటూ వెళ్తారు, చేతుల్లో ఏమీ ఉండదు. బైబిల్ గ్రంథం ఉండాలి కదా చేతిలో. బైబిల్ గ్రంథాన్ని మొయ్యలేనటువంటి వాడు, తీసుకువెళ్ళలేనటువంటి వాడు, వాడెట్లా క్రైస్తవుడు అవుతున్నాడు? కనీసం ఈ చిన్న సంగతి కూడా గ్రహించలేనటువంటి వారుగా సంఘములో చలామణి అవుతున్నారు భక్తుల వలె. అందుకని అంటున్నాడు 3వ అధ్యాయము 5వ వచనములు ఏమన్నాడు? చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారిన ఇందురు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. అది పైకి భక్తి కలిగినటువంటి వారుగానే కనబడుతూ ఉన్నారు, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేనటువంటి వారుగా ఉన్నారు. గనుక ఇట్టి వారికి కలిసి ఉండమంటున్నాడా, విముఖుడవై ఉండమంటున్నాడా పౌలు గారు? విముఖుడవై ఉండు. వాళ్ళతో వద్దు నీకు దోస్తి. వాళ్ళతో హలో అంటే హలో అను, అంతే. వాళ్ళ మనసుతో ఏకీభవించవద్దు, వారి యొక్క మనస్సుతో ఏకీభవించవద్దు. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు సత్యమును గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు. అయితే ప్రకటించవలసినటువంటి బాధ్యత మనము గుర్తెరిగి ప్రకటించాలి. వారు వినినను వినకపోయినను, అంటే వారు వినినను వినకపోయినను ప్రకటించవలసినటువంటి వారుగానే ఉన్నారు. మా సంఘమునకు వచ్చినటువంటి వాగ్దానం ఏంటనుకున్నారు? ఫస్ట్లో ఈ ప్రజలు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను వారికి ప్రకటించుము, అంతే. మేము రోమన్ క్యాథలిక్ నుండి బయటకు వచ్చాం కదా, ఇది సరి అయినటువంటి డాక్ట్రిన్స్ లేవు అని కదా మేము చెప్పుకునేటువంటిది. ఇది ఈ బుక్ కనపడుతుందా? చూడండి ఒకసారి. బుక్ కనపడుతుందా చెప్పండి. హలో, కనపడుతుందిగా? దాంట్లో టైటిల్ ఏముంది పైన? మోక్ష ద్వారం. మోక్ష ద్వారం. ఈ బుక్ లో ఉన్నాయి, చదివేస్తే మోక్షానికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే ద్వారం, ఇదే రాంగ్ డాక్ట్రిన్. ఈ మోక్ష ద్వారం అన్ని పేజీలు కూడా జాగ్రత్తగా చదివాను నేను. ఈ పుస్తకమే నన్ను మార్చింది. దేవుని వైపుకు తిరగడానికి ఈ బుక్కే నాకు ఆధారం అయింది.
ఈ బుక్ నేను చదివి ఉండకపోతే నేను ఇంకా మతం అనేటువంటి బంధకాలలోనే బంధించబడి ఉండేవాడిని. ఈ బుక్లో అబద్ధ బోధలు ఉన్నాయి, దీనిలో మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఉన్నాయి. వాటినే దైవోపదేశాలు అని మాకు అప్పుడు బోధించారు. అప్పుడు మేము విన్నాం, తెలియనటువంటి స్థితిలో మేము విన్నాం వాటిని. అవే మరి మా నాన్నగారు కూడా మరి 38 సంవత్సరాలు ప్రకటించారు. అవి దేవుని కృపను బట్టి ఆయనకు 80 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన మనోనేత్రాలను దేవుడు తెరిచాడు, సత్యాన్ని గ్రహించుకునేటట్టుగా చేశాడు. నేను 95లోనే దీన్ని విడిచిపెట్టేశాను. 1995లో దీన్ని విడిచిపెట్టి ఇది సత్యము కాదు అని మరి మా నాన్నగారికి వినబడేటట్లుగా నేను వీధిలో సువార్తను ప్రకటించేవాడిని. మైకు మా ఇంటికి వెళ్ళి చెప్పేవాడిని, మా నాన్నగారికి వినపడాలని మైకు. ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటే ఆయన మమ్మల్ని ఏమన్నాడో తెలుసా? గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందన్నట్టుందిరా మీ సంగతులు అనేవాడు. సత్యమును గ్రహించుకున్నాం. సత్యము నన్ను తొందర పెడతా ఉంది, సత్యము ప్రకటించాలి అని. కాబట్టి మా గ్రామం అంతా కూడా రోమన్ క్యాథలిక్లో ఉండే వాళ్ళమే. అయినా కూడా బజార్లో మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ సువార్త ద్వారా కొంతమందిని సత్యము వైపుకు ఆకర్షించుకున్నాడు. లేకపోతే అలాగనే ఉండిపోయే వాళ్ళం మేము కూడా. కాబట్టి మరి మేము సత్యాన్ని గ్రహించుకొని ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే మా నాన్నగారు మరి తాను నిర్వహిస్తున్నటువంటి ఆ రోమన్ క్యాథలిక్ సంఘానికే వెళ్ళేటువంటి వాడు. అలా 3 సంవత్సరాలు జరిగింది. నువ్వు వస్తేరా లేకపోతే లేదు అని ఖచ్చితంగా చెప్పేశాను నేను. నువ్వు వచ్చినా రాకపోయినా మాకేం ఇబ్బంది ఏం కాదు, కానీ నువ్వు చెప్పేటువంటి ఉపదేశం, నువ్వు బోధించేటువంటి బోధ ఇది సత్యమైనటువంటిది కాదు, మోక్షానికి ఇది ద్వారము కాదు ఈ ఉపదేశం అని ఖచ్చితంగా చెప్పారు. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన వచ్చాడు. అప్పటి వరకు ఏమన్నాడు? అరే ఇన్ని సంవత్సరాలు మనం ఇక్కడ బోధించి ఇప్పుడు బయటకు వస్తే ఈ ప్రజలు ఏమనుకుంటారు అని అనేవాడు. ఎవడో ఏదో అనుకుంటాడని మనముగా నిత్య నరకానికి వారసులం అయిపోతామా అని నువ్వు వస్తే రా లేకపోతే లేదు అని విభేదించాను. తర్వాత ఆయన మరి వచ్చాడు. వచ్చి చర్చిలో మరి నేను చెప్తా ఉంటే నా ఎదురుగా కూర్చొని వింటా ఉండేవాడు, ఏడుస్తూ ఉండేవాడు. నా కుమారుడు ఉపదేశిస్తా ఉంటే నేను వినాల్సి వస్తుందా అన్నట్టుగా మరి తాను ఏడుస్తున్నాడు. తర్వాత ఇంకొక కోణంలో అయ్యో నేను ఎంతకాలము కూడా ఈ సత్యమును గురించి నేను గ్రహించలేకపోయాను అనేటువంటి ఆ ఆవేదనతో తాను దుఃఖపడేటువంటి వాడు. అప్పటికి ఆయనకి వయసు 80 సంవత్సరాలు. అప్పుడు బాప్తిస్మం పొందడం జరిగింది. మా అమ్మ మా నాన్న కూడా అప్పుడు బాప్తిస్మం పొందారు. వైజాగ్లోనే మరి పాస్టర్ ఎన్ కృపారావు గారు అనేటువంటి దైవ సేవకుల ద్వారా అక్కడ వైజాగ్లో వాళ్ళకి బాప్తిస్మము ఇప్పించడం జరిగింది. 90వ సంవత్సరం వచ్చేటప్పటికి మరి 90 కంప్లీట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రీతిగా మా నాన్నగారిని చూస్తే నాకు సిగ్గేస్తా ఉంది ఇప్పటికీ కూడా. ఆయన చనిపోయేటువంటి దినము వరకు కూడా వేకువజామునే లేచి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండోడు, బైబిల్ చదువుతూ ఉండోడు మోకరించి. మనం ఇప్పుడు మోకరించలేనటువంటి స్థితిలో ఉన్నాం, అందుకు సిగ్గుపడాల్సిన వస్తా ఉన్నాం. ఉదయం లేచి మా దగ్గర బ్లాక్ బోర్డు ఉండే, ఆ బ్లాక్ బోర్డు మీద వాక్యములు రాస్తా ఉండేవాడు. ఈ రీతిగా మరి అది మా అందరికీ కూడా హెచ్చరికగా ఉండేది. ఆ బ్లాక్ బోర్డు మీద రాసేటువంటి వాక్యాలు మమ్మల్ని అలర్ట్ చేయటానికి ఉండే. ఈ రీతిగా మనం
కొన్నిటిని విభేదించాలి, కొన్నిటిని అంగీకరించాలి. మన వాళ్ళే కదా, మన వాళ్ళు చెప్తున్నారులే అని అంటే మనం విభేదించవలసినటువంటి విషయంలో సహించామనుకోండి, అంగీకరించామే అనుకోండి, మనకు తెలియకుండానే మనము మోసపోతున్నామని గ్రహించుకోవాలి. కాబట్టి మోసపోవద్దు, ఎవ్వరము కూడా మనం మోసపోవద్దు. మనలను మోసము చేసేటువంటి వాడు అపవాది అయినటువంటి సాతాను. వాడి పని వాడిది, వాడి పని వాడు ఖచ్చితంగా 100% చేస్తా ఉన్నాడు. వాడు చేసేటువంటి ఆ పనిలో నిబద్ధత అనేటువంటిది ఉన్నది. అది అక్రమమైనప్పటికీ కూడా నిబద్ధతతో వాడు పనిచేస్తా ఉన్నాడు. నిన్ను చెడగొట్టేటువంటి వాడు ఏం చేస్తున్నాడు? నిరంతరము కూడా వాడు మెలకువగానే ఉంటున్నాడు. అయితే నిన్ను కాపాడేటువంటి వాడు ఆయన కూడా మెలకువగానే ఉంటున్నాడు. కునకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు. కాబట్టి యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? ఇప్పుడు వారు ఎవరెవరి మధ్య జరుగుతుంది? సాతాను, దేవుడు, వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. సాతాను ఏం చేస్తున్నాడు? తన వశం చేసుకున్నాడు మనల్ని. సాతాను మనలను తన వశం చేసుకున్నాడు. అందుకని మరి దైవజనులు గుర్రం దేవదాస్ గారు ఒక పాట రాస్తూ ఏమని చెప్పారు దానిలో అంటే, నా జనులు పట్టబడిరే అపవాది చెరలో బంధీలుగా పడి ఉండిరే. నా జనులు పట్టబడిరే అపవాది చెరలో బంధీలుగా పడి ఉండిరే. ఘోర కళ్ళితంబులతో నేరస్తులైలలు, ఘోర కళ్ళితంబులతో నేరస్తులైలలు, నాకూరిమియేలేక నాశాకూపములు బడిరే. నాకూరిమియేలేక నాశాకూపములు బడిరే. నా ప్రియులన్ విడిపించరే, గోనెలన్ గట్టి ధూళిలో అంగలార్చరే. నా ప్రియులన్ విడిపించరే, గోనెలన్ గట్టి ధూళిలో అంగలార్చరే. నాకింత సాయపడరే ఓ సఖులారా, నా దుఃఖమును తీర్చరే. నా సుతుడు మరణించి తన రక్తమును గార్చి ఆ వార్త తెల్పినా జనులను రక్షింపగా. ఆ వార్త తెల్పినా జనులను రక్షింపగా. నాకింత సాయపడరే ఓ సఖులారా, నా దుఃఖమును తీర్చరే. హల్లెలూయా. ప్రియులారా, గమనించరా, ఈ పాటలో ఉన్నటువంటి అసలు అర్థం, ఆ వచనంలో ఎంత దేవుని యొక్క తీవ్రమైనటువంటి ఆవేదన అక్కడ మనం గ్రహించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రజలమైనటువంటి మనము అపవాదీలుగా ఉన్నాం. వాడి చెరలో ఉన్న వారిని ఒక్కడిని కూడా వదలటానికి సాతాను ఇష్టపడటం లేదు. మరి దేవుడు, దేవుని ప్రజలైనటువంటి మనము సాతాను యొక్క బంధకాలలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవునికి సాతానుకు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధ విజేత లాస్ట్ లో ప్రభు అయిన యేసుక్రీస్తే అవుతాడే తప్ప సాతాను ఎప్పుడు అవ్వడు. ఈ భూలోకంలో తాత్కాలికముగా విజయము పొందినట్టుగా, గెలిచినట్టుగా ఒకవేళ సాతాను కనబడతాడు, గాని
అంతిమ విజయము దేవునిది. హీరో హీరోయిన్, అది హీరో విలన్ పాత్ర మనకి చివరి వరకు గెలిచినట్టుగా చూపిస్తాడు, హీరో ఓడిపోతున్నట్టుగా చూపిస్తాడు. కానీ అంతిమ విజయము ఎలా అయితే హీరోదవుతుందో, కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు హీరో అని మనం గమనించుకుందాం. ఆయన వైపు చూద్దాం, ఆయన చిత్తమునకు మనం లోబడదాం. కాబట్టి ఈ సంఘములో అనేక మంది విశ్వాసులను చెరిపేసేటువంటి వారుగా ఉన్నారు. వివేకము కలిగి మనం జాగ్రత్తగా వాక్యమును పరిశీలన చేయకుండా మనం ఒకవేళ మన జీవితాన్ని కొనసాగిస్తే నిత్య నరకానికి వెళ్ళేటువంటి మరి అవకాశము తథ్యముగా కనబడుతుంది. కాబట్టి మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. ఏది విత్తుతామో అదే పంట కోసుకుంటా ఉన్నాడు. ఏది విత్తుతామో అదే పంట కోసుకుంటాం. కాబట్టి మా అయ్యగారు చెప్పారు కదా అని ఒకవేళ వివేకము లేకుండా అయ్యగారు చెప్పేటువంటి ఆ బోధలు మనం వింటూ కూర్చున్నామే అనుకోండి, వివేకము ప్రదర్శించలేదే అనుకోండి, ఇబ్బందులు పడాల్సి వస్తుంది, యుగాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి అపోస్తులుడైనటువంటి పౌలు ప్రకటిస్తున్నటువంటి వాక్యముని ఎంతో నిశ్చితముగా వివేకముతో పరిశీలన చేశారట బెరయలో ఉన్నటువంటి సంఘస్థులు. అపోస్తులు ప్రకటించినటువంటి ఆ వాక్యము ఇదిగో లేఖనములకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అని అనుదినము కూడా పరిశీలన చేసుకుంటూ ఉన్నారట వాళ్ళు. ఇవాళ అట్లాంటి పరిశీలన చేసేటువంటి స్థితి నేటి సంఘములో లేదు. కాబట్టి హెచ్చరిక చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, సరి చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, ఖండించవలసిన బాధ్యత మన మీద ఉంది, బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, పడగొట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, తిరిగి కట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని మనం గుర్తెరిగి ఎవరి పరిధిలో వారు ఈ దేవుని యొక్క పరిచర్య మనకు అప్పగింపబడినటువంటి దానిని మనము చేస్తే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలుగుతాం. అనేక మందిని దేవుని వైపుకు మనం మరి ఆకర్షింపగలుగుతాం. అట్టి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే మనలో బలమైనటువంటి పునాది ఉండాలి. మనం దేని మీద కడుతున్నామో చూసుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటున్నాడు, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అంటున్నాడు. అయితే ఎవడెవడు ఏ రీతిగా కడతాడో ఎప్పుడు తెలుస్తుంది? అది నిలబడినప్పుడు తెలుస్తుంది. అక్కడ ఒక 6 ఐటమ్స్ చెప్పాడు. బంగారము అన్నాడు, వెండి అన్నాడు, వెలగల రాళ్ళు అన్నాడు, కర్ర అన్నాడు, గడ్డి అన్నాడు, కొయ్యకాలు అని చెప్పుకుంటా వచ్చాడు. ఈ చెప్పబడినటువంటివి ఈ 6 కూడా అగ్ని ముందు ఏమైపోతాయి? పనికిరావు. అగ్ని దగ్గర పనికిరావాయి. నువ్వు బంగారమే అగ్నిలో ద్రవమైపోద్దంతే. వెండి వెలగలిగినటువంటి రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, నువ్వేది వేసినప్పటికీ కూడా బంగారము అదే ఆ అగ్ని ముందు పనికిరావాయి. కాబట్టి మెషకు, షడ్రకు, అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు కూడా దేవుని యొక్క వాక్యము అనేటువంటి అగ్నిని కలిగి ఉన్నారు. కాబట్టి అగ్నిలో వాళ్ళను పడవేసినప్పటికీ కూడా వాళ్ళు కనీసం అగ్ని వాసన అనేది కూడా అంటకుండా ఉన్నది అని మనం గమనిస్తా ఉన్నాం. భక్తులు అందుకని దీన్ని ఉద్దేశించే రాశారు చక్కగా, అగ్ని వాసన అంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో
ఆదుకున్న నాదుడవు నీవే, రేయి పగలు నీ పాద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడవు నీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చూడండి ఇట్లాంటి పాటలు పాడుకుంటూ ఆ పాటల్లో ఉన్నటువంటి ఆ మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకెంతో ఆత్మీయమైనటువంటి బలము, శక్తి మనకు కలుగుతూ ఉంటాం. ఏదో నోరుంది కదా అని పాడటం కాదు, కానీ ఆ హృదయముతో మనం ఎప్పుడైతే వీటిని పాడుకుంటామో అప్పుడు మనకు శక్తి కలుగుతుంది. కనుక ఇప్పుడుకైనా సరే మనం గ్రహించుకుందాం, మనలను మనం సరి చేసుకుందాం, సంఘాన్ని మనం సరి చేద్దాం, మన ఇరుగు పొరుగు వారి విషయంలో మనం తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారముగా ఉందాం. ఆత్మల కొరకైనటువంటి ఆ భారాన్ని మనము కలిగి ఉందాం. ఎంతో మంది తమ్మును తాము కనబరుచుకోవటానికి మరి వేదికలు ఎక్కుతూ ఉన్నారు. మనలను మనం కనబరుచుకోవటం కాదు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు బి ఎగ్జిస్టెడ్, అంతే. యేసుక్రీస్తు మాత్రమే అక్కడ ప్రత్యక్షపరచబడాలి తప్ప, కనబడాలి తప్ప, మనలను మనము కనపరుచుకోవటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం పడకూడదు. అలాంటి ఆలోచన ఒకవేళ మనకుంటే మనము దుర్బీజులమే. క్రీస్తును మరుగుపరచాలని ఒకవేళ మనం చూస్తే, మనం కనపడాలని మనం చూస్తే, ప్రయాసపడితే మన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోద్ది. మనము దుర్బీజులము. కనుక ప్రభునందు ప్రియులారా, మనలను మనం పరిశీలన చేసుకుందాం. కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు పాకును, అంతర్గతముగా వెళ్ళిపోతా ఉంటాయి, గ్రహించలేనటువంటి స్థితిలో వెళ్ళిపోతా ఉంటాయి. ఓ కదా, వీళ్ళు కూడా వీళ్ళు చెప్పింది కరెక్టే కదా అనేటువంటి రీతిలో, నమ్మబలికేటువంటి రీతిలో ఉంటాయి ఈ మాటలు. కాబట్టి మనలను మనం పరీక్షించుకుంటూ వివేకము కలిగినటువంటి బిడ్డలమై మనకు మనము జాగ్రత్త పడుతూ అనేకులను మరి అలర్ట్ చేద్దాం. అట్టి గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయములో ఈ యొక్క మాటలు మనందరి హృదయ క్షేత్రాలలో నిండారుగా ఫలింపు చేయునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. మరి అవకాశం ఇచ్చినటువంటి బాబీ రత్నాకర్ గారికి, మరి ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్న మధ్యాహ్నం ఝాన్సీ చేసింది, రేపు వర్చువల్లో మరి వాక్యం చెప్తావంటే నేను ఎప్పుడైనా ఓకేనే అంట. నాకు కుదరదు అని సాకులు చెప్పేటువంటి వాడిని కాదు. కాబట్టి నాకు టైం ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం కాదు. దేవుని యొక్క సువార్త మనం సమయం అనకుండా, అసమయం అనకుండా ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని గుర్తెరుగుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గారు పౌలు గారు తిమోతికి చేసిన హెచ్చరిక చక్కని వర్తమానం అందించిన పాస్టర్ తోట బాలసమయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడము అని హెచ్చరిక చేశారు. వివేకం కలిగి ఉన్నప్పుడే మనం కూడా జాగ్రత్త పడగలం. పునరుద్ధానం గతించిందని చెప్పే హుమనయ్యను, ఫిలోతును ఇప్పుడు కూడా మన సమాజంలో ఉంటూ ఉన్నారు. మనము విశ్వాసం నుంచి తప్పిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుతాము అని మనకు వాగ్దానం ఉంది. ప్రభు నామమును ఒప్పుకున్న మనము దుర్నీతి నుండి తొలగిపోవాలి. అలాగే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉండకూడదు. మనము దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఎవరి పరిధిలో వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రచురించే వారమై ఉండాలి.
చక్కని వర్తమానాన్ని బట్టి అయ్యగారికి వందనాలండి. మరి ప్రైజ్ లార్డ్ అయ్యగారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. అయ్యగారు మరి ఈ 3, 4, 5 తేదీల్లో జామీరావు కుమార్ అయ్యగారి మందిరంలో VBS పరిచర్య ఉంది. అలాగే జీవానంద్ కుమారి అనారోగ్యంతో ఉంది. ఆ 2 విషయాలు ప్రార్థన చేయండి. సరే, ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి అయ్యగారు తోట బాలస్వామి గారి ద్వారా మరి తండ్రి ఏదేనిలో సరళతను తప్పించినటువంటి సాతాను వాగ్వాదాలు, సాతాను యొక్క విపరీత బుద్ధులు మరి ప్రపంచవ్యాప్తంగా అవి విస్తరించి వ్యాపించి మనుషుల్లో తండ్రి మరి న్యాయం కన్నా అనీతి, మరి తండ్రి అన్యాయము, అక్రమము, దుర్భాషలు, వివాదము, వాగ్వాదము, తర్కములు, జగడములు ఇవన్నీ కూడా విపరీత బుద్ధి వినాశనం అనేది జరుగుతుంటున్నాయి. మరి ఇలాంటి వాటి మధ్య ప్రత్యేకంగా మరి దుర్బోధ అనేది కూడా ఉంది. దానికన్నా ముఖ్యంగా దురద చెవులు కలిగిన వారు సంఘంలో ఉంటున్నారు. తండ్రి తిమోతికి హెచ్చరిక ఇస్తూ నిన్ను నువ్వు కాపాడుకొని నీకు ఇచ్చిన బోధను కూడా కాపాడి చక్కగా వివేకం కలిగి ప్రవర్తించమని ఎంతో చక్కని విషయాలు మీరు మాకు అయ్యగారితో దయచేశారు. అవును తండ్రి, మనిషికి మరి తన తీర్పు అయితే ఉన్నది, అది నమ్మినా నమ్మకపోయినా అనే మాట చాలా అద్భుతమైనటువంటి సంగతి. మరి తండ్రి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడి మరణము అనేటింటో రుచి చూస్తారు. మరి తండ్రి, మరణంలో జీవం పొందితే అది ఎంతో ఇంకెన్నడూ కూడా దుఃఖం లేని స్థితి. మరి మరణంలో మరి తండ్రి మరి చీకటికి బిల్లంకి వెళితే అది నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావుదనే సత్యాన్ని మరి మా ప్రభువారు మా కొరకు ప్రాణం ఇచ్చిన మరి యేసు ప్రభువారు అలాగే మీరు ఆ పరిశుద్ధాత్మలు మాకు చక్కగా వివరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాతాను విపరీతమైనటువంటి వాదాలు ఈరోజు పేర్కొని ప్రత్యేక వ్యక్తులను ఎన్నుకొని వారి ద్వారా మరి సరళత నుంచి, బుద్ధి నుంచి, జ్ఞానం నుంచి, స్వచ్ఛమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మీ ప్రేమ మా పట్ల కొనసాగుతూనే ఉంటున్నది. అందుకు మేము కృతజ్ఞతలము. చక్కని సందేశాన్ని ఇచ్చి మాకు ఆస్వాదించినటువంటి మరి అయ్యగారిని కూడా తన పరిచర్యను, ఆ యొక్క కుటుంబ వ్యవస్థను, వారు చేసినటువంటి దీర్ఘకాలిక దుర్బోధ మరి నుంచి తప్పించడానికి తండ్రి గారు కూడా మరి దాన్ని ఆపేక్షించడము ఇవన్నీ కూడా ఒక అద్భుతం అని మేము నీ ఉదయకాలం విని ఉంటున్నాం. అలాగే తండ్రి జామీరావు కుమార్ అయ్యగారి దగ్గర జరుగుతున్నటువంటి ఆ యొక్క చిన్నపిల్లల కార్యక్రమాలను తండ్రి ఆశీర్వదించండి. అలాగే తండ్రి జీవానంద కుమారి మా అమ్మగారు తండ్రి మీ ఎంతో చక్కగా పాట పాడుతూ మమ్మల్ని తండ్రి తన స్థితి ఎలా ఉన్నా మీ ఆ స్థితిలోనే ఉన్నత దేవుడైన మిమ్మలను గణపరచాలని అనేక మందికి మోడల్గా మీరు మా ఎదుట పెట్టి ఉన్నారు. మరి ఆమె ఆరోగ్య విషయంలో అయ్యా కనికరించండి, మీ దక్షిణహస్తం మా మీద ఉంచండి. మీరు కన్ను తెరిచినట్లయితే మరి తండ్రి లాజరు బయటకు వచ్చి ఉంటున్నాడు. మరి తండ్రి 4 దినాలు బ్రతికి కుళ్ళిపోయిన శరీరము, వాసన పట్టిన కంపు పట్టినటువంటి దాని నుంచి తిరిగినైనా నూతన పునరుద్ధానాన్ని పొంది సజీవుడై పైకి వచ్చి ఉంటున్నాడు. మరి మీ మరి బలమైనటువంటి హస్తం ద్వారా ఆమె పట్ల కార్యం జరిగించి కృప చూపండి. అలాగే తండ్రి మరి ఇక్కడ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విన్నటువంటి ఈ సందేశం చాలా సరళత ఉంటున్నది. మరి తండ్రి సరళతను తప్పించేటువంటి అపవాది యొక్క పన్నాగాలు కానీ, అలాంటి దుర్బోధల్లో కానీ, అలాంటి దురద చెవుల్లో కానీ అలాంటి వారు ఎవరైనా సరే మరి ఉంటే మేము కూడా బరియా పట్టణస్థుల్లాగా మరి అలా ఉన్నవా లేవా అని పరిశీలన చేసుకొని ఆత్మరక్షణ, వివేకము, బుద్ధి, జ్ఞానంలో, సర్వసంపదలు వాక్యంలో ఉన్న సంగతులను ఆత్మ ద్వారా నడిపించబడి ఎదుర్కొని మాలిన్యమును, భక్తిహీనతను తీసివేసుకొని మీ కృపలో పాలు పొందడానికి సహాయం, సహకారం అందించండి. చక్కని సందేశం ఇచ్చినటువంటి అయ్యగారి కుటుంబాన్ని, ఆయన పరిస్థితులను కూడా మీరు ఆశీర్వదించి నేను గణపరచమని వేడుకుంటున్నాం నైనా. మరి అలాగే చక్కగా ప్రొసైడింగ్ చేస్తున్నటువంటి మరి తండ్రి ప్రియులను కూడా ఆశీర్వదించండి. మాకు నైనా ఉదయకాలంనే ఇలాంటి మాటలు, శ్రేష్టమైన విషయాలను మరి తండ్రి వినడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క జూమ్ మీటింగ్ పెద్దలు ఏర్పరిచిన పెద్దలను పేరు పేరున ఆశీర్వదించండి. మరి రూప మేడమ్మ గారి ఆరోగ్య విషయంలో సహకరించండి. నేను తండ్రి మరి మా ప్రాంతంలో ఆ కుటుంబం తండ్రి సారు మరి మేడం గారు ఎన్నో బలమైనటువంటి మీ యొక్క ఆధ్యాత్మిక విషయాలను బాధ్యత కలిగి నేను ఎన్నో కుటుంబాలకు, ఆత్మలకు ఆదరణ కలిగిస్తున్నారు. అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీ కనికరం ఉంచి మరి చక్కని ఆరోగ్యం దయచేసి మీ కృపలో బలపరచండి. ఈ విధంగా తండ్రి ఇంకా ఇక్కడ కళ్ళు మూసుకొని మరి మీ యొక్క సహాయం కొరకు నిరీక్షిస్తున్నటువంటి వారు హృదయాలు ఎలాంటి ఎక్కడెక్కడ మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారందరి విషయంలో కూడా మరి తండ్రి సమీకరించి నైనా వారికి కృప చూపి, దయ చూపి మరి తండ్రి మీరు సహకరించమని వేడుకుంటున్నాము తండ్రి.
ఈ ఉదయాన్ని ఇలాంటి భాగ్యాన్ని మాకు ఇచ్చి కొనసాగేటువంటి విధానంలో మరి తండ్రి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా ఒక పార్టీ ద్వారా కొన్ని గుంపుల ద్వారా అన్నిటిని ప్రచారం చేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని మరి తండ్రి అది భయానికి అనేకమైనటువంటి దుర్బోధలకు అనేక బలాత్కారాలకు మరి విధమైనటువంటి భయాలు పుట్టించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి తండ్రి మరి భారతదేశాన్ని మరి కూడా మరి ఆవరిస్తున్నటువంటి ఎన్నో ఇబ్బందులను మేము కల్లారా వింటున్నాం, మరి చెవులారా వింటున్నాం, కల్లారా చూస్తున్నాం. మరి తండ్రి ఈరోజు మీడియా అనేటువంటిది ప్రత్యేకంగా అందుబాటులో ఉంది కనుక క్షణంలోనే ఆ దుర్ఘటనలు మా చెవు పడుతున్నాయి, కానీ నీతి మాత్రము ఎంత బోధిస్తున్నది మా చెవును పడలేదు, హృదయంలో ఇత్తబడలేదు, మనసులో నాటబడలేదు. దాని కొరకు నిలబడాలనేటువంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తుంటుండగా మరి ఇలాంటి సంకట సమయంలో, ఇలాంటి కష్టకాలంలో, ఆఖరి దినాల్లో, అపాయక దినాల్లో మరి తండ్రి మీకు ఇలాంటి ఆదరణ ఇస్తున్నందుకు మీకు వందనాలు. మరి తండ్రి మరొకసారి మై గారిని ఆశీర్వదించండి, మా యొక్క సహవాసాన్ని దీవించండి. ఇలాగా దినదినము కూడా శ్రేష్టమైన విషయాలను వినడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే ఉదయకాలమునే మేల్కొని అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి స్థిరబుద్ధి కలిగి మరి ఎంతో మంది బాధ్యతలు షేర్ చేసుకుంటూ వారు నిద్రను పాడు చేసుకొని శరీరంలో శ్రమ కలిగినప్పటికీ కూడా మీ కొరకై అనేకుల కొరకై ప్రార్థిస్తున్న తల్లులను, పెద్దలను దీవించి ఆశీర్వదించండి. ఇలాంటి గొప్ప ధన్యతను, సహవాసాన్ని మాకు ఇచ్చినందుకే మీకు కోటాను కోట్లు వందన సమర్పణ తెలియజేసుకుంటూ ఈ ఉదయకాలం మొదలుకొని మరి తండ్రి రోజంతటిలో కూడా మీ కృపాక్షేమాలు మమ్మల్ని అనుసరించి ఉండడానికి సహాయం దయచేయండి. తలపెట్టిన కార్యక్రమాల్లో మంచిని మాత్రమే జరిగించి చెడు వాటిని గుర్తించడానికి మీ యొక్క జ్ఞానమైన కన్నులు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగినవన్నీ కూడా పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుస్తున్న ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా తప్పిదాలను మీరు క్షమించిన ప్రకారం కానీ ఇతర తప్పులు క్షమించే భావోద్వేగాలు మాలో ఉండనీయండి. మరి దుష్టు నుంచి, కీడు నుంచి, లోకమంతటి నుంచి తప్పించబడడానికి సహాయం దయచేస్తూ కృపా, సత్యము, బలము నిత్యము మీరై ఉన్నందుకై మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లును గాక. ఆమేన్. ఆమేన్. అంత్యాసరం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం చేరుగా వచ్చినటువంటి మన అందరి మీదను, నడిపిస్తున్నటువంటి ప్రియ సహోదరి మీదను, అమ్మగారి మీదను, అలాగే ఈరోజు మనం ప్రత్యేకంగా వాక్య పరిచయం అందించినటువంటి అయ్యగారు మీకు తోడుగా ఉండి మరి ఆయన కృపాక్షేమాలు మనందరినీ ఆవరించి నడిపించి స్థిరపరుస్తూ దీవించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వర్తమానికులు పాస్టర్ తోట బాలసింహయ్య గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు అండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.